హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇవాళ కురుమూర్తి గిరి ప్రదక్షిణ విజయవంతంగా జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుండి అశేష జనవాహిని ఉదయం 9 గంటల వరకు కురుమూర్తి గిరిజనులకు చేరుకున్నారు. ఇక దేవరకద్ర ఎమ్మెల్యే, వనపర్తి ఎమ్మెల్యేతో పాటు విశ్వ హిందూ పరిషత్తు సభ్యులు, స్వామీజీలు జెండా ఊపి గిరి ప్రదక్షిణలు ప్రారంభించారు. మహిళలు, పిల్లలు, యువకులు, వివిధ ధార్మిక సంఘాల సభ్యులు వేలాదిగా పాల్గొని కురుమూర్తి గుట్టు చుట్టూ కూడా దాదాపు 5 కిలోమీటర్లు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి కృపయావత్తు హిందూ బంధువులపై ఉండాలని కోరుకున్నారు. చాలా మంది గురుమూర్తి స్వామి భక్తులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన గిరి ప్రదర్శన గురుమూర్తి స్వామికి టెంపుల్ చుట్టూ గిరి ప్రదర్శన తీసుకున్నందుకు నిర్వాహకులను నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా గురుమూర్తి స్వామి అంటేనే పేదల తిరుపతిగా పేరుగాంచి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎవరైతే తిరుపతికి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేని భక్తులందరూ కూడా వారి ఇక్కడికి వచ్చి గురుమూర్తి స్వామిని వెంకటేశ్వర స్వామిగా కొలిసి ఇక్కడ స్వామివారి సన్నిధిలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వారి మొక్కులు చెల్లించుకునే విషయము కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈసారి ముఖ్యంగా మన బ్రహ్మోత్సవాలకు మొదటిసారిగా మేమందరం పోయి మా గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి పోయి